నాన్ వెజ్‌నా? వీడు హిందూ సబ్‌స్క్రైబర్స్‌తో బతుకుతూ హిందూస్‌ని ఎంత కించపరచాలో అంత కించపరుస్తున్నాడు. మళ్ళీ హిందూస్‌నే గాదు, ఇండియానైతే ఎంత చీప్‌గా చూస్తున్నాడంటే, ఇండియాలో వాళ్ళ కూతుర్ని పంపిస్తే రేప్ జరిగిపోద్దంట. అదే థాయిలాండ్‌లో స్వేచ్ఛ అంట. వాడికసలు బుర్ర, బుద్ధి ఉందా? నాలెడ్జ్ లేకుండా మాట్లాడకూడదు. లిస్ట్ చూసుకుంటే థాయిలాండ్‌లో జరుగుతున్నాయి, ఇండియాలోను జరుగుతున్నాయి. ఎక్కడ ఏముండదు. అండ్ మళ్ళీ ఏమంటాడు సీతాదేవిని, ద్రౌపది దేవిని ఏదేదో పిచ్చి వాగుడంతా వాగుతున్నాడు. పిచ్చి కుక్క కరిస్తే ఎలా ప్రవర్తిస్తదో దానికంటే హీనంగా ప్రవర్తిస్తున్నాడు. అండ్ అమ్మల్ని, అక్కల్ని 14 ఏళ్ళతో పడుకున్నోడు గూడా శివాజీ గారికి, గరిటపాటి గారికి నీతులు చెప్తుంటే దెయ్యాలు వేదాలు పలికితే ఎలా ఉంటదో అలా ఉంది. అండ్ అసలు నేను మాట్లాడేది హిందూస్‌తో. వాడిని ఇంకా అన్‌ఫాలో కొట్టనోళ్ళు హిందూస్‌తోనే మాట్లాడుతున్నా. సిగ్గుంటే అన్‌ఫాలో కొట్టి రిపోర్ట్ కొట్టండి. వాడికొచ్చిన బ్యాక్‌లాష్‌కి లక్షల్లో అన్‌ఫాలో అయ్యారు. అండ్ వాడు వచ్చి దానికి బ్యాక్‌లాష్ చూసుకొని వచ్చి దొంగ సారీలు చెప్తున్నాడు. అసలు రిగ్రెట్ అనేది నాకు కనిపించలేదు వాడి ఫేస్‌లో అయితే. అండ్ వాడి మీద ఒపీనియనే ఉండదు. 100 మందిలో 100 మంది వాడు ఎలా ఉన్నాడంటే 100 మందికి తప్పనే కనిపిస్తది. ఒకవేళ తప్పు వాడు కరెక్ట్ అన్నోడు వీడు వేస్ట్ గాడని అర్థం. సో, మీకేమనిపిస్తుందో కింద కామెంట్